అసలు మనుషులకి బ్లూ ఐస్ ఎందుకుంటాయి అండ్ చాలామందికి ఎక్కువ శాతం బ్రౌన్ ఐస్ ఉంటాయి. అసలు బ్రౌన్ ఐస్ ఎందుకుంటాయి, బ్లూ ఐస్ ఎందుకు తక్కువ మందికి ఉంటాయి, అండ్ గ్రీన్ ఐస్ ఉంటాయి, అదేవిధంగా గ్రే ఐస్ ఉంటాయి. ఇట్లా ఎందుకు డిఫరెంట్ ఐస్ కలర్స్ అనేవి ఎందుకు ఉంటాయి అండ్ చాలామందికి బ్రౌన్ కలర్ ఐస్ ఉండగా ఈ డిఫరెంట్ కలర్ ఐస్ ఎందుకు ఉంటాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ అయితే అర్థం కాదు. ఓకే, అయితే ఈ బ్లూ ఐస్, అదేవిధంగా గ్రే ఐస్, అదేవిధంగా గ్రీన్ కలర్ ఐస్ అండ్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఐస్ అనేటివి ఎందుకు మనిషికి ఉంటాయంటే, ముఖ్యంగా మనం బ్లూ ఐస్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ బ్లూ ఐస్ అనేటివి ఎందుకు మనిషికి బ్లూ కలర్లో ఉంటాయి అండ్ బ్రౌన్ కలర్లో ఎందుకు చాలామంది పీపుల్స్కి బ్రౌన్ కలర్ ఐస్ ఉంటాయి, కానీ చాలామంది తక్కువ మందికి మాత్రమే బ్లూ ఐస్ ఉంటాయి. వాళ్ళు డిఫరెంట్గా కనబడతారు. ఎందుకు వాళ్ళకి బ్లూ ఐస్ ఎందుకు ఉంటాయంటే, వాళ్ళ యొక్క కంటిలో ఐరిష్ అనే 2 లేయర్స్ ఉంటాయి. అందులో ఫ్రంట్ లేయర్లో మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది తక్కువగా ఉండడం వలన, అంటే ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది పిగ్మెంట్ అంటే వర్ణద్రవం, అంటే మెలనిన్ అనే వర్ణద్రవం అనేది ఆ పొరలో, అంటే ఈ ఐరిష్ అనే ఫ్రంట్ లేయర్లో తక్కువగా ఉండడం వలన సూర్యుని యొక్క సన్లైట్ అనేది ఆ మనిషి యొక్క ఐస్ మీద పడ్డప్పుడు ఆ యొక్క కలర్ అనేది బ్లూ కలర్గా మారడం జరిగింది. అయితే ఇది కొందరికైతే జెనెటిక్స్ పరంగా ఉంటుంది. అదేవిధంగా కొందరికి ఈ జెనెటిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనిషి యొక్క ఐస్ యొక్క ఐరిష్ అనే పొరలో ఫ్రంట్ లేయర్లో ఈ వర్ణద్రవం, అదే మెలనిన్ అనే వర్ణద్రవం అనేది తక్కువగా ఉండడం వలనే మనిషి యొక్క ఐ కలర్ అనేది బ్లూ కలర్గా ఉంటుంది. అయితే ఈ సన్లైట్ అనేది మనిషి కంటిపై పడ్డప్పుడు ఎవరికైతే ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది తక్కువగా ఉంటుందో ఐరిష్ ఫ్రంట్ లేయర్లో, అప్పుడు ఆ పర్సన్ యొక్క ఐ కలర్ అనేది బ్లూ కలర్గా లేకపోతే గ్రే కలర్ అండ్ వాళ్ళ జెనెటిక్స్ పరంగా చెప్పాలనుకుంటే గ్రీన్ కలర్, అదేవిధంగా గ్రే కలర్గా మారడం జరుగుతుంది. అండ్ కొందరు జీన్స్ పరంగా కూడా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ కావడం, అంటే ఐస్ యొక్క కలర్ అనేది ఈ జెనెటిక్స్ పరంగా కూడా మారడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఏం చేస్తుందంటే, మనిషి యొక్క చర్మం యొక్క కలర్, అదేవిధంగా కంటి యొక్క కలర్, హెయిర్ యొక్క కలర్ అనేది, ఇది ఎవరికైతే ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకి యొక్క ఐ కలర్, అదేవిధంగా బాడీ కలర్ అండ్ హెయిర్ కలర్ అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. అంటే హెయిర్ అనేది బ్లాక్, అదేవిధంగా ఐ కలర్ అనేది బ్రౌన్, అదేవిధంగా చర్మం అనేది లైక్ అది ఒక డిఫరెంట్ లొకేషన్స్ బట్టి ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ఐరిష్ అనే లేయర్స్ అని ఏం చేస్తాయంటే, మనిషి యొక్క కంటి చూపులో ఉన్న పొరలు అనేటివి వాటిలో ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది సరిగ్గా లేనప్పుడే, తక్కువగా ఉన్నప్పుడే మనిషి యొక్క ఐ కలర్ అనేది మారడం జరుగుతుంది. 10,000 నుంచి 14,000 సంవత్సరాల కిందట జెనెటిక్స్ ప్రకారం అక్కడున్న కొందరి పీపుల్స్కి వాళ్ళ యొక్క ఐస్ కలర్స్ అనేది బ్లూ కలర్గా, అదేవిధంగా గ్రీన్ కలర్గా ఉండడం జరిగేదని కొందరు నమ్మడం జరుగుతుంది. అండ్ సైన్స్ పరంగా చెప్పాలనుకుంటే చాలా ఇయర్స్ లైక్ 10,000 అండ్ 14,000 ఇయర్స్ ముందు ఈ జెనెటిక్స్ పరంగా మనిషి యొక్క ఐ కలర్ అనేది డిఫరెంట్ కలర్గా ఉండడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది తక్కువగా ఉండడం వలన. అయితే ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఐరిష్ యొక్క ఫ్రంట్ లేయర్లో తక్కువ ఉండడం వలన ఎప్పుడైతే సన్లైట్ అనేది ఐ యొక్క ఐరిష్ యొక్క ఫ్రంట్ లేయర్ మీద పడ్డప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఆ సన్లైట్ అనేది కంటి లోపలికి అంటే రిఫ్రాక్షన్ చెందుతుంది, అంటే విచ్చలవిడిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం వలన అప్పుడు ఒక సరైన డైరెక్షన్లో వెళ్ళినప్పుడు, అయితే ఇది మెలనిన్ పిగ్మెంట్ అనేది ఫుల్ఫిల్గా ఉంటే ఆ డైరెక్షన్, సన్లైట్ యొక్క డైరెక్షన్ అనేది సరిగ్గా రెటీనాపై పడడం జరుగుతుంది. కానీ అయితే ఎప్పుడైతే ఎక్కువ శాతం వేవ్ లెంత్తో సన్లైట్ అనేది కంటి లోపలికి వెళ్తుందో అప్పుడు హ్యూమన్ యొక్క ఐ కలర్ అనేది బ్రౌన్ కలర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ సన్లైట్ అనేది తక్కువ వేవ్ లెంత్ తోటి ఐ లోపలికి వెళ్తుందో అప్పుడు మనిషి యొక్క ఐస్ అనేది బ్లూ కలర్, గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్గా మారడం జరుగుతుందని వెరీ వెల్ హెల్త్ అండ్ అమెరికన్ అకాడమీ ఫర్ ఆఫ్థాల్మాలజీ వాళ్ళు చెప్పడం జరిగింది. OCA2 అనే జెనెటిక్స్ ప్రకారం 10,000 సంవత్సరాల నుంచి 14,000 సంవత్సరాల ముందున యూరప్ అండ్ అమెరికాలో అక్కడున్న జెనెటిక్స్ వాళ్ళకి ఈ బ్లూ ఐస్ ఉండేవి. ఎందుకంటే వాళ్ళ యొక్క జెనెటిక్స్ ప్రకారం వాళ్ళ యొక్క ఐస్ కలర్స్ అనేవి డిఫరెంట్
కలర్స్ ఉండేటివి అనుకుంటే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇది ఐ కలర్ అనేది బ్లూ, అదేవిధంగా గ్రే అనేది వాళ్ళ యొక్క జెనెటిక్స్ పరంగా లేకుంటే వాళ్ళ యొక్క జీన్స్ పరంగా అనేది చేంజ్ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరికి బ్లూ ఐస్ ఉండగా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి పుట్టే పిల్లల యొక్క ఐ కలర్ కూడా బ్రౌన్ కలర్లో ఉండడం జరుగుతుంది. అసలు ఎందుకు అట్లా పుడతారంటే, అయితే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలకి ఈ మెలమిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉండడం వలన, ఐరిష్ యొక్క లేయర్స్లో ఫుల్ఫిల్గా ఈ మెలమిన్ పిగ్మెంట్ ఉండడం వలన ఆ పుట్టే పిల్లల యొక్క ఐస్ కలర్స్ అనేది బ్రౌన్ కలర్గా ఉండడం జరుగుతుంది. సో అందువల్లనే ఎవరికైతే ఈ మెలమిన్ పిగ్మెంట్ అనేది తక్కువగా ఉంటుందో ఇక్కడ ఐరిష్ యొక్క ఫ్రంట్ లేయర్లో, వాళ్ళకి వాళ్ళ యొక్క ఐస్ కలర్స్ అనేది కలర్గా ఉండడం జరుగుతుంది. అండ్ మన టోటల్గా గ్లోబల్ పాపులేషన్లో టోటల్గా 6 కలర్లు కలిగిన ఐస్ మాత్రమే ఉండడం జరిగిందని కొన్ని రీసెర్చ్లో తేలడం జరిగింది. అవి ఏ కలర్స్ అంటే బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, గ్రే కలర్, అదేవిధంగా ఆంబర్, బ్లూ, హ్యాజల్. అయితే గ్లోబల్ పాపులేషన్లో రేర్గా ఈ గ్రే కలర్ కలిగిన వాళ్ళు మాత్రం 3% ఉన్నారు. అండ్ గ్రీన్ కలర్ కలిగిన ఐస్ కలిగిన వాళ్ళు, అంటే గ్రీన్ కలర్ ఐస్ కలిగిన వాళ్ళు మాత్రమే 2% ఉన్నారని కొన్ని రీసెర్చ్లో తేలడం జరిగింది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. బ్లూ కలర్, గ్రీన్ కలర్, గ్రే కలర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, హ్యూమన్ యొక్క ఐస్లో ఐరిష్ అనే లేయర్స్ ఉంటాయి. ఐరిష్ అనే ఫ్రంట్ లేయర్లో ఈ మెలమిన్ పిగ్మెంట్ అనేది తక్కువ ఉండడం వల్లనే మనిషి యొక్క ఐ కలర్ అనే బ్లూ కలర్, గ్రీన్ కలర్, గ్రే కలర్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ మెలమిన్ పిగ్మెంట్ అనేది తక్కువ ఉండడం వల్లనే మనిషి యొక్క ఐ కలర్ అనేది బ్లూ కలర్గా ఉంటుందని తేలడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకోవాలనుకున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. నేను మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.